హాయ్ అండి. ఈరోజు నా మీషో ఆర్డర్ గురించి షేర్ చేసుకుంటాను. ఇదైతే నేను ప్రింట్అవుట్ తీయించుకున్న లేబుల్. ఇదైతే చైన్ హుక్స్ ఉంటాయి కదండి, మామూలుగా దండలై చేసుకుంటాకి హుక్స్ స్క్వేర్ పార్ట్స్. అది వచ్చిందండి ఆర్డరు. దానికి లేబుల్ కట్ చేస్తున్నాను అనమాట. నేనైతే మీషోలో హుక్స్ 10 హుక్స్ పెట్టానండి. అవి కౌంట్ చేస్తున్నాను. 10 హుక్స్ పెట్టాను. 10 ఎట్లా అంటే 50 రూపీస్ పెట్టాను. నాకైతే బ్యాంక్ సెటిల్మెంటు 40 రూపీస్ వస్తుంది. ఇంకా మీషో వాడు 60 రూపీస్ వేసుకుని 50 + 60 110కి సేల్ చేస్తున్నాడండి. ఇవి 10 పీసెస్ పెట్టాను. ఇది మామూలుగా పక్కన పిక్ పెట్టానండి. అది మీషోలో అప్లోడ్ చేసిన పిక్. ఇప్పుడు ఇవైతే ప్యాక్ చేస్తున్నాను. నేను 10 పీసెస్సే కాదండి, మళ్ళీ ఏదైనా డ్యామేజ్ అట్లా ఏమన్నా వస్తుంది కదా అని చెప్పని ఒక పీసు ఎక్స్ట్రానే వేస్తానండి. మొత్తం 11 వేస్తాను. ఇవి మొత్తం ప్యాక్ చేసేసుకుంటున్నాను. నేను ఇది మీషోది స్టార్ట్ చేసి దాదాపు ఒక 5 మంత్స్ అట్లా అవుతుందండి. ఇది ప్యాక్ చేసేసి దీన్ని మళ్ళీ ప్యాకింగ్ కవర్ ఉంటుంది కదా, మీషో ప్యాకింగ్ కవరు, దాంట్లో పెట్టేస్తాను. ఈ కవర్ అండి. ఈ కవర్స్ నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇది లేబుల్ కవర్లో పెట్టేసి ఆ లేబుల్కి స్టిక్కర్ ఉంటుంది. అది ఆ స్టిక్కరు లాగేస్తే వచ్చేసిన తర్వాత దాన్ని అంటించేయడమే. అంటించేసి మనం ప్యాక్ చేసుకున్న హుక్స్ ఉంటాయి కదా, ఈ హుక్స్ దాని లోపల పెట్టేయడమేనండి. పెట్టేసి దానికి కంపెనీ వాడు ఇచ్చిన సీల్ ఉంటుంది కదా, అది తీసేసి పెట్టేస్తే అయిపోయింది. ప్యాకింగ్ అయిపోయినట్టే. అది ప్రీపెయిడ్ అండి. నాకు వచ్చిన ప్రీపెయిడ్ ఆర్డర్ వచ్చింది. పక్కన కనిపిస్తుంది కదా హుక్స్ ప్యాకెట్, చైన్ హుక్స్ ప్యాకెట్.